మెదక్ జిల్లాలో నిరుపేదలు ఖాళీగా ఉన్న 2 పడకల గదుల తాళాలు పగలగొట్టి వాటిని తమ నివాసాలుగా ఏర్పాటు చేసుకున్నారు. రామాయంపేట శివారులో గత టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 302 పడక గదుల నిర్మాణం పూర్తి కాగా వాటిలో 240 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఇంకా 60 ఇళ్లు ఖాళీగా ఉన్నాయి. నిరుపేదలు మిగిలిన వాటిని తమకు కేటాయించాలని చాలా రోజుల నుంచి అధికారులకు మొరపెట్టుకుంటున్నారు. ఎంత మొరపెట్టుకున్నా వేడుకున్నా ఇవ్వడం లేదని, అందుకే తామే తాళాలు పగలగొట్టి ఆక్రమించుకున్నామన్నారు. ఇప్పటికైనా అధికారులు నిరుపేదలమైన తమకు 2 పడక గదులు అధికారికంగా మంజూరు చేసి ఇవ్వాలని, అంతవరకు తాము ఇక్కడ నివాసం ఉంటామని, తమకు ఇల్లు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన అర్హులైన పేదవారైన తమకు ప్రస్తుతం ఉన్న డబుల్ బెడ్రూమ్ గదులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడేమో ఇయ్యలేదు సార్. మేము ఎవరికి పట్టాలి, మాకు ఇస్తామన్నారు. ఓటేసిన అన్నేసిన నాకు 2 బిడ్డలు. నేను ఇటే బతుకుతున్నా, నాకు ఇల్లు లేదు, నాకు 10 రూపాయలు కూడా లేదు ఇంట్లో. నా భర్త కష్టం చేసి బతుకుతాం, లేకపోతే లేదు. గరీబ్ వాళ్ళు మాలాటోళ్ళకి ఇవ్వాలి సార్. దయచేసి కోరుకుంటున్నాం. ఉంటున్నాం రూమ్కు అప్లికేషన్ పెట్టిన కూడా ఏం చెప్పిండ్రు, ఇస్తామమ్మా, ఇంకా నీ పేరు రాలేదు, ఇస్తామమ్మా ఇస్తామమ్మా అనుకుంటే అట్లనే ఆపేసిండ్రు. మళ్ళీ ఏం చెప్పిన తర్వాత ఎంక్వైరీ చేశాక ఇస్తామమ్మా అని చెప్పింది. చెప్పిన తర్వాత మాకు రూమ్ ఇవ్వలేకపోయిండ్రు, ఎంక్వైరీ రాలేకపోయిండ్రు. అంతలే మా కాలు చేయి పడిపోయినా నేను ఒక్కదాని కూలి నాకు చేసుకొని నా భర్తను బతికించుకున్నాను. మాకు తిండి ముఖంగా లేదు జాగా ఫుడ్ లేదు, ఏది లేదు. మాకు ఇల్లు కావాలి, దయచేసి మాకు ఇల్లు రాదు. మాకు అదే చాలా సంతోషం. ఇక్కడనే చచ్చిపోయిన ఇక్కడనే ఉంటాం, బతికినా సచ్చినా ఇక్కడనే ఉంటాం. మా తాజాలు ఏమీ లేదు.